నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 307 డెఫినేషన్స్ ఏంటి? వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ 307 ఐపీసీ? వాట్ ఈస్ ది ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది 307? 307 మీద మీకు పట్టు లేదనుకో, వాట్ ఈస్ ది సెక్షన్ ఆఫ్ లా డెఫినేషన్ మీద మీకు పట్టు లేదనుకో, యు ఆర్ అనేబుల్ టు కండక్ట్ ది క్రిమినల్ ట్రయల్. మీ క్లయింట్ మీద, ముద్దాయి మీద నేరం ఆరోపించింది ఏ సెక్షన్ ఆఫ్ లా అనేది తెలియకుండా, కోర్టు వారు వాట్ సెక్షన్ ఆఫ్ లా ఫ్రేమ్డ్ ది చార్జెస్ అనేది లేకుండా, అవగాహన లేకుండా మీరు క్రిమినల్ ట్రయల్ ఎట్లా చేస్తారు? సాధ్యమవుతుందా? అసాధ్యము. మీకు తెలవాల్సిందేంది ఇవాళ 307 ట్రయల్ని మీరు ఫేస్ చేస్తున్నారు అని అంటే బేసిక్గా మీకు తెలవాల్సింది 307 ఐపీసీ ఇంగ్రీడియంట్స్. వాట్ ఈస్ ది మీనింగ్ సెక్షన్ ఆఫ్ లా, ఆ దాంట్లో ఉన్న హౌ టు అట్రాక్ట్, వాట్ ఈస్ ది పనిష్మెంట్, వెన్ ది 307 విల్ బి అట్రాక్ట్ అనే విషయం పైన మీకు అవగాహన ఉండి, ఆ తర్వాత ఎఫ్ఐఆర్, ఆ తర్వాత 161 స్టేట్మెంట్లు, ఆ తర్వాత కన్ఫెషన్ ఆఫ్ ది అక్యూజ్డ్, పంచనామా, రికవరీ, సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా, ఆ తర్వాత మెడికల్ రిపోర్ట్, వీటన్నిటి పట్ల మీరు క్షుణ్ణంగా చదివిన తర్వాత మీకు ఒక డిఫెన్స్ ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక డిఫెన్స్ ఫ్రేమ్ చేసుకొని ఈ నేరము మీ క్లయింట్ చెయ్యలేదు అని చెప్పడానికి ఆ కేసు యొక్క సర్కమస్టెన్సెస్ విల్ బి డిసైడ్ వాట్ డిఫెన్స్ యూ విల్ బి టేకెన్. మీ క్లయింట్తో మాట్లాడి ఈ నేరం ఏ సందర్భంలో జరిగింది, ఎట్లా జరిగింది అనే దాన్ని పూర్తిగా అతనితో బ్రీఫ్ తీసుకొని మీరు స్వయంగా సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసి గాయాలపైన, మెడికల్ రిపోర్ట్ పైన, స్టేట్మెంట్ల పైన, సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా పైన, వీటన్నిటిపైన క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే మాత్రమే దెన్ ఓన్లీ యూ విల్ కండక్ట్ ది క్రిమినల్ ట్రయల్స్. కాబట్టి మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యల్లో హౌ టు ప్రిపేర్ ది క్రిమినల్ ట్రయల్స్ అని అంటే ఇగో ఇంత ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ చేయకుండా మీకు ఒక కేసు అప్పచెప్పేస్తే ఆ కేసును మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇది ప్రాక్టీస్లో వస్తుంది. అనేక కేసులు అబ్జర్వ్ చేస్తున్న క్రమంలో కోర్టులో కూర్చొని మీ కేసే కాదు ఇతర కేసులు వేరే అడ్వకేట్స్ కండక్ట్ చేస్తున్న ట్రయల్స్ను గమనించినట్లయితే మీకే అవగాహన వస్తుంది. అట్లా కొన్ని కేసులు గమనిస్తూ క్రాస్ ఎగ్జామినేషను, చీఫ్ ఎగ్జామినేషను, అబ్జర్వేషన్ చేస్తే మాత్రమే మీకు ఈ సబ్జెక్టు వస్తుంది. అట్లాగే మీరు జడ్జిమెంట్స్ చదవాలి, సెక్షన్ ఆఫ్ లాస్ను కూడా చదివితే దెన్ ఓన్లీ యూ విల్ గాట్ కాన్ఫిడెన్స్. మీకు ఈ కేసు చేస్తానన్నే కాన్ఫిడెన్స్ రావాలి, మీకు ఆ నమ్మకం రావాలి. నమ్మకం రాకుండా మీరు నేను చేస్తానంటే అల్టిమేట్ క్లయింట్ విల్ బి సఫర్, క్లయింట్ సఫర్ అవుతాడు. కాబట్టి బేసిక్ నాలెడ్జ్ లేకుండా, బేసిక్సే లేకుండా క్రిమినల్ ట్రయల్ అనేది కండక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. సో క్రిమినల్ ట్రయల్ కండక్ట్ చేయాలి అని అంటే